ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మనని క్షమించిన దేవుడు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. మరి దేవుడు మన పాపము ఏదిను జ్ఞాపకం చేసుకొనని చెప్తున్నాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మన ఏ తప్పులను కూడా మరి చూడరు. మరి దేవుడు మనని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఏ పాపము జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. మరి పాపము అంటే మరి ఒక తప్పు చేసినను, ఒక అబద్ధం ఆడినను, మరి ఒక కీడు చేసినను, ఒకరి గురించి వెనక మాట్లాడినను, తప్పు అనేది ఏదైనా మనకు తెలిసినా అది పాపమే. మరి ముఖ్యంగా దేవుని మాట వినకపోవడమే పాపము. మరి దేవుడు మరి పాపాన్ని క్షమించే దేవుడు, మన తప్పితాలని కడుగు దేవుడు. ఎందుకంటే ఆయన్ని మనల్ని సృజించాడు, ఆయన్ని మనల్ని ప్రేమించాడు, ఆయన్ని మన కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా ఈరోజు ఏ శిక్ష లేకుండా మనకి దేవుడు మరి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. మరి ఇంత గొప్ప వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఎందుకంటే మరి ఈ పాపము జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకంటున్నాడు దేవుడు అంటే, ఈ పాపము ద్వారా దేవునికి ఉపయోగమా? మరి మనకి ప్రాబ్లము, దేవుడికి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే పాపము ఎందుకు దేవుడు చేయొద్దంటున్నాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, ఎందుకు మరి క్షమించి వాటిని కడిగివేసి ఉన్నాను, మిమ్మల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాను అని ఎందుకు అంటున్నాడంటే, మరి పాపము వల్ల వచ్చే జీవము మరి జీవితము మరణము. మరి ఎప్పుడైతే మనం తప్పు చేస్తుంటామో మన శరీరం అనేది క్షీణించిపోతుంది. మరి ఆ దూషణ మాటలే కానీ, లేకపోతే ఇతరులు పలికినవే కానీ, మనము ఊతపదంగా పలికిన మాటలే కానీ, మనము శపనార్థాలు పెట్టుకోవడమే కానీ, అవన్నీ మరి ఆ శరీరాన్ని క్షీణింపచేస్తాయి, శరీరంలో బలము లేకుండా చేస్తాయి. అందుకని దేవుడు ఏ పాపము లేకుండా మనం ఎప్పుడు ఆశీర్వదింపబడాలని నిత్యము ఆయన రక్తంతో మనని కడుగుతున్నాడు. మనం ఇక ముందు తప్పు చేయాలన్నా కాదు, దేవుడు ఇంకా గొప్పగా మనం ఎదగాలని, ఆశీర్వదింపబడాలని ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కనుక ఏది నేను జ్ఞాపకం చేసుకోను, ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. మరి ఈ యొక్క ఆశీర్వాదము, ఈ యొక్క మార్గము మన పైన ఎలాంటి శిక్ష లేకుండా, ఎలాంటి పాపము లేకుండా మరి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి నేను ఏ పాపం చేయలేను, ఏ తప్పు చేయలేనంటే మరి వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసిపోతుంది. ఎందుకంటే మరి ఎవరు పాపము చేయకుండా మరి జీవించలేరు, ఎవరు తప్పు చేయలేకుండా మరి ఏ మనిషి లేడు. మరి దేవుడే మరి మనము చేసిన ప్రతి దానికి మరి తానే తన ప్రాణాన్ని అర్పించాడు. మన మీద ఏ శిక్ష లేకుండా దేవుడే త్యాగం చేశాడు. ఈరోజు మనని నిర్దోషులుగా చేశాడు. మన ఏ పాపము జ్ఞాపకం చేసుకుని దేవునికి హత్తుకొని ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని మాట వినడానికి మరి నిజంగా మరి వాళ్ళ అర్హులు కాదు, అయినప్పటికీ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మేఘస్తంభం నుంచి మాట్లాడుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. మోషే నువ్వు మాట్లాడు, మేము దేవుని మాటలకి మా శరీరాలు శక్తి సరిపోవట్లేదు, మేము వినలేకపోతున్నాము. మోషే దయచేసి నీవు దేవునితో మాట్లాడి ఆ సమాచారాన్ని నీవు మాతో మాట్లాడు అని చెప్పినప్పుడు వాళ్ళు నిజముగా దేవుని మాటలకి వారు హత్తుకోలేకపోయారు. ఈరోజు మనం దేవుడికి సమీపంగా ఉన్నామా? మనవి ఏవైనా అడ్డులున్నాయా? మనం అర్హులమా? కాదు. కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని అర్హులుగా చేశాడు. మరి ఆయన రక్తము ద్వారా మనల్ని దగ్గరికి చేశాడు. ప్రతి ఆశీర్వాదానికి మనల్ని కారణభూతులుగా చేశాడు. ఈరోజు ఆయన రక్తము మనల్ని విడిపించింది. మరి ముఖ్యంగా దేవుడు నేను ఏది జ్ఞాపకం చేసుకోను, ప్రతిదానికి మనల్ని అర్హులుగా చేసి తనని హత్తుకునేలాగా ఈ ప్రేమని దయచేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడి మరి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ప్రతి ఆశీర్వాదానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థించుకున్నాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. నిజంగా దేవా తండ్రి, నీ మధ్యను మా మధ్యను మరి పాపము అడ్డుగా ఉంది, నిన్ను హత్తుకోలేకపోతుంది నాయన.
ఈ పాపము యేసే రక్తము ద్వారా విడిపించిన ప్రభా. ఇజ్రాయేలు ప్రజలు వినలేకపోయినారు నీ మాటలు. వారు నాయన తండ్రి నీ మాటలకి వారి శరీరంలో జీవం లేకుండా పోయింది. కానీ ఈరోజు తండ్రి నీ పాపం ఏది జ్ఞాపకం చేసుకుని నేను నిన్ను హత్తుకుంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నావు. మా ఆశీర్వాద కోసమే మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. మా మీద ఏ శిక్ష లేకుండా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇదిగో తండ్రి నీతిమంతులుగా తీర్చినావు. మరి ఇదిగో నువ్వు ఉచితముగా తీర్చిన ఈ నీతిమంతులని మరి మేము కాపాడుకున్నట్టుకు, గొప్పగా దీవింపబడుటకు, మా ఆశీర్వాదాన్ని మేమే కాపాడుకున్నట్టుకు, మా ఆరోగ్యాన్ని మేమే కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. మమ్మల్ని విడిపించమని, గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడి ప్రతి ఆశీర్వాదానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.